అందరికీ నమస్కారం. మరపురాని కథలు శీర్షికన ఈరోజు శ్రీ సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు పుస్తకం నుంచి బంగారు దొంగ కథను మీకు వినిపించబోతున్నాను. తీరిగ్గా కూర్చుని హాయిగా వినండి. మిట్ట మధ్యాహ్నం వేళ, నడినెత్తిన సూర్యుడు చండ్రనిప్పులు కురిపిస్తున్న వేళ, సెగలు పొగలుగా వడగాలి ఎడాపెడా కొడుతున్న వేళ, దేవాలయం గోపురాల్లోని రామచిలుకలు పావురాళ్ళు గూళ్లలోంచి తలలు బయట పెట్టలేని వేళ, అలనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు శిఖరాలకు రాగిరేకు చుట్టింపించి ఆ రేకు మీద బంగారు పూత పూయించగా ఆ బంగారం ఎవరూ చూడని సమయాన ధగధగ మెరుస్తున్న వేళ, పెద్ద గుడి ఆవరణంతా పట్టపగలే అర్ధరాత్రిలా పరమ నిశ్శబ్దంగా ఉన్న వేళ, పంచాయతీ బోర్డులో పనిచేసే జానకిరామయ్య మొలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమనే ఎండని లెక్క చేయకుండా చెంబట్టుకొని పరిగెడుతున్నాడు. ఆ పరుగులో తన చెప్పుల కిర్రు తప్ప మరేమీ వినిపించని సమయాన ఎక్కడి నుండో అన్న శబ్దం మళ్ళీ జానకిరామయ్య పరుగు ఆగిపోయింది. ఇంకా తలెత్తి పైకి చూశాడు. చేతనున్న చెంబు ఠంగున కింద పడిపోయింది. ఓ నల్లటి జీబు తలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారం మీద మెరుగు కాగితంతో రుద్దుతున్నాడు. గుండె లవిసిపోయాయి జానకిరామయ్యకి. రేయ్ అని కేక వెయ్యబోతే గొంతు ఆర్చుకుపోయి మాట రాలేదు. కింద పడ్డ చెంబు సంగతి మర్చిపోయి ఒక్క పరుగున పూజారి వీధిలోకొచ్చి పడ్డాడు. గుళ్ళో దొంగ ధ్వజస్తంభానికి మెరుగు కాగితం రుద్దుతున్నాడు ఒగర్చుకుంటూ చెప్పాడు. జనమంతా ఇళ్లల్లోంచి వచ్చారు. పూజారులు పాలేళ్ళు చిన్న పెద్ద తోసుకొచ్చారు. కర్రలు బడితలు చేతబట్టారు. పల్లపీధికి కబురెళ్ళింది. ఏటు ఒడ్డున బట్టలు ఉతుకుతున్న సాకలోళ్ళకి కబురెళ్ళింది. రేవులో పడవలు లాంచీలు ఆగిపోగా ఆ జనమంతా పరిగెత్తుకొచ్చారు. గుళ్ళో దొంగ గుళ్ళో దొంగ గుళ్ళో దొంగ వార్త నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులాగా పాకిపోయింది. దాదాపు 200 మంది జనం కర్రలు చేతబట్టి గుడిని ముట్టడించారు. గొప్ప ఆవేశం, గొప్ప సరదా కూడా. నడి ఎండలో కాళ్ళు చుర్రుమంటున్నా లెక్క చేయకుండా పరుగులు. ఓహోయ్ రే అని వీరావేశంతో రణకేకలు. పిల్లలు పళ్ళేలు కంచాలు మోగిస్తున్నారు. పెద్ద గుడి ఆవరణంతా అరుపులతో కేకలతో నిండిపోయింది. ఈ అలజడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు. రెండో ప్రాకారం తలుపు తీశారు. దొంగ పారిపోకుండా రెండో ప్రాకారంలోని చిన్న గుళ్ళన్నీ వెతకాలన్నారు. జట్లు జట్లుగా విడిపోయారు. 2 ముఖద్వారాల దగ్గర 2 జట్లు, కృష్ణవైపు ప్రహరీ గోడ దూకి పారిపోకుండా అక్కడ ఒక జట్టు, పున్నాగ చెట్ల దగ్గర ఇంకో జట్టు, మారేడు చెట్లపై మరో జట్టు, గన్నేరు చెట్ల గుబుర్ల దగ్గర వేరే జట్టు. పెద్ద జట్టు ప్రహరీలోని చిన్న గుళ్ళన్నీ వెతుకుతోంది. ప్రతి చిన్న గుడి ముందు ఆగి పళ్ళేలు కంచాలు మోగిస్తూ రేయ్ రారా బయటికి అని కేకలు. గుడి లోపలికి వెళ్ళి చూసొచ్చి కాలభైరవుడి గుళ్ళో లేడు, కుమారస్వామి గుళ్ళో లేడు, చండేశ్వరుడి గుళ్ళో లేడు అని అరుస్తూ ఎప్పటికప్పుడు వార్తలు అందించటాలు. రెండో ప్రాకారం అంతా గాలించారు. దొంగ దొరకలేదు. పదండి పై ప్రాకారానికి. హాయ్ హాయ్
అరుపుల కేకలతో జనమంతా పై ప్రాకారానికి వచ్చారు. ప్రతి చిన్న గుడి గాలించారు. ప్రతి రాయి వెనక వెతికారు. ప్రతి మూల చూశారు. ప్రతి గుబురు కదలేశారు. ఎట్టకేలకు వినాయకుడి గుడిలో విగ్రహం చాటున దాక్కున్న దొంగని పట్టారు. పట్టడంతోటే నల్లగా చింతమొద్దులా ఉన్న దొంగని జుట్టు పట్టుకు బయటికి లాగారు. చెళ్ళు చెళ్ళుమని చెంపలు పగలగొట్టారు. ఫిడి ఫిడిమని తన్నారు. నరాలు విరగదీశారు. వెన్ను పగిలెట్టు కుమ్మారు. మెట్ల మించి జర జర ఈడ్చుకొచ్చి జమ్మి చెట్టుకి మోకుతో కట్టేశారు. ఊరంతా కదిలి వచ్చింది దొంగని చూడ్డానికి. ఆడవాళ్లు పిల్లని చంకనేసుకుని పరిగెత్తుకొచ్చారు. ఎలుగుబంటిలా ఉన్నాడు దొంగ, పందికొక్కులా ఉన్నాడు దొంగ. ఒక్క పలుకు లేదు, ఒక్క మాట లేదు. ఒళ్ళంతా గీరుకుపోయి నెత్తురు ఒడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు దొంగ. వచ్చిన ప్రతివాడు దొంగని కొడుతున్నాడు. చిన్నపిల్లలు సైతం సరదాకి వెళ్ళి తన్ని వస్తున్నారు. తిట్టని ఆడది లేదు, ఉమ్మెయ్యని మనిషి లేడు. ఊరి పెద్దలు వచ్చారు. భూషయ్య, రామయ్య, అవధాన్లు మొదలైనవారు. గుళ్ళో దొంగతనం చేస్తావంట్రా? మోకుతో చెళ్ళు చెళ్ళుమని కొడుతూ తిట్టాడు భూషయ్య. దొంగ ఒంటి మీద కరుళ్ళు తేరాయి. దేవుడి సొమ్ము తింటే కుక్కవై పుడతావురా అంటూ అవధాన్లు గారు మొహం మీద గుద్దాడు. దొంగ భళ్ళున నెత్తురు కక్కాడు. చస్తాడు నాయాలా అంటూ రామయ్య కర్రతో దొంగ మోణికల మీద కొట్టాడు. దేవుడికి ప్రతివాడు తన చేత్తో ఓ మారేడు దళం వేసినట్లు అక్కడికొచ్చిన ప్రతివాడు దొంగని ఓ దెబ్బ పీకారు. నల్లటి జీబుతల దొంగ శరీరమంతా కరుళ్ళు తేలి అక్కడక్కడ నెత్తురు కారుతోంది. గాజుబుడ్ల లాంటి వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి. పోలీసు వాళ్ళకేసేద్దామా వీణ్ణి అన్నారెవరో. రాత్రంతా కట్టిపడేసి కీళ్ళెరగదీసి పంపిస్తే సరి, మా పాలేళ్ళని కాపలా పెడతాలే అన్నాడు ఊరి పెద్ద భూషయ్య. వాడు దొంగ, వాణ్ణి కొట్టాల్సిందే, నరకాల్సిందే, ముక్కలు ముక్కలు చేయాల్సిందే, కాకులకి గద్దలకి వెయ్యాల్సిందే. దేవుడి సొమ్ము దొంగతనం చేశాడు, కుక్క జన్మ ఎత్తుతాడు, పందిగా పొడతాడు. ఇలా తిట్టుకుంటూ జనమంతా వెళ్ళిపోయారు. అర్ధరాత్రి దాటాక భూషయ్య స్వయంగా దొంగకి కట్లు విప్పి, కొడక తెలివితేటలక్కర్లే అంటూ 5 10 రూపాయల నోట్లు చేతిలో పెట్టి, శివరాత్రి వెళ్ళిన తర్వాత కనపడు అన్నాడు. వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారపు మెరుగు కాగితాల్ని వెనకటి వాటితో కలిపి భూషయ్య భోషాణంలో భద్రపరుచుకోగా, కిరాయి దొంగ కునికినపాడు రేవు వైపు తూలుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదండి బంగారు దొంగ కథ. మరో మరపురాని కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.